జైల్లోకి వెళ్ళిపోవాలి. మేము ఇక్కడ ఏమైనా మోసం చేసినా, ఎవరికైనా ఏమైనా తప్పు చేసినా అనుకో మాకు శిక్ష ఇవ్వండి, మేము దానికి శిక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా మేము కాదు, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఏమైనా తప్పు జరిగి ఏదైనా మోసం చేసినా అనుకో వాటి గురించి మేము కూడా మీతోటి సపోర్ట్లో నిలబడతాం. ఆంధ్రోళ్ళు వచ్చేమో మీకు వ్యవసాయం చేయరాదు అన్నారు, మార్వాడి వాళ్ళు వచ్చి మీకు వ్యాపారం చేయరాదు అంటున్నారు. 3 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు, 3 లక్షల రూపాయలు 50,000 అడ్వాన్స్ ఇచ్చి అయితే ఇంత మోసమా అంటే బటర్ఫ్లై బ్రాండ్ అని చెప్పేసి నకిలీ ఎల్పిజి స్టవ్స్ ఒక బగ్గా వైన్సర్ ఉంటుంది, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ అది ఎంత పెద్ద దండ అంటే చాలా మంది ఉన్న బగ్గా వైన్సర్ అది మార్వాడిస్తే. నేను ఒక గొల్లోని యాదవ్ను, నేను మల్లన్నను పూజిస్తా, నరసింహస్వామిని పూజిస్తా, కానీ మా వాళ్ళందరూ కూడా తింటున్నారు కేవలం వీరాలాల్ గారు మార్వాడ అమ్మేటువంటి అంబర్ ప్యాకెట్లను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే గట్టిగా నడుస్తుంది. మరి ఎవరైతే గుజరాత్కి సంబంధించిన మార్వాడీలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న మార్వాడీలు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థానిక వ్యాపారులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకైతే నష్టం కలిగిస్తున్నారు అని చెప్పేసి మార్వాడీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, గో బ్యాక్ అనే నినాదం అయితే మనకు గట్టిగా నడుస్తుంది. మరి రీసెంట్గా చూసుకుంటే మరి సికింద్రాబాద్లో మరి మార్వాడి మోండా మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో మరి అక్కడ ఒక దళిత యువకుని పైన మరి మార్వాడీస్ అయితే దాడి చేసి విచక్షణ రహితంగా వాళ్ళనైతే ఎవరైతే వ్యక్తి ఉంటారో అతన్ని కొట్టిన నేపథ్యంలో ఇంకా ఈ ఉద్యమం అయితే ఉధృతమైందని చెప్పొచ్చు. మరి ఈ నెల 22వ తారీఖున మరి ఉస్మానియా జేఏసీ ఏదైతే ఉంటుందో మరి బంద్ కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఎందుకు వచ్చింది, మరి వ్యాపారాలు చేయొద్దా, సో దీనికి సంబంధించి కూడా ఈ రోజు అయితే మనం వివరాలు అయితే తెలుసుకుందాం. సో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు హైకోర్టు అడ్వకేట్ ముఖేష్ శ్యామల గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మనకైతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే గట్టిగా వినిపిస్తుంది సార్. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ముందు మార్వాడీలు ఎవరు, సో మార్వాడీస్ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు గో బ్యాక్ నినాదం ఎందుకు వినిపిస్తుంది సార్? అంటే నేను ఆ పదబంధాల మధ్యన ఉన్నటువంటి వాటి అంశాల జోలికి నేను పోను, కానీ వాళ్ళకి ఈ నినాదం వెనక, ఈ ఉద్యమం వెనక 3 రకాల కారణాలు ఉన్నాయి. సామాజిక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఈ 3 యాంగిళ్లలో ఆ ఉద్యమాన్ని చూస్తే తప్ప మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. అయితే ఇక్కడ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో ఆర్టికల్ 19(1)G ప్రకారం ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్కడనైనా పని చేసుకోవచ్చు, ఎక్కడనైనా తన వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. ఆ హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళని గో బ్యాక్ అని అంటున్నాము. కాకపోతే ఈ గో బ్యాక్ వెనక మనము గతంలో ఏదైతే స్వాతంత్ర ఉద్యమాన్ని తీసుకుంటే సహాయ నిరాకరణ ఉద్యమం అనుకోవచ్చు, వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని కూడా వెళ్ళగొట్టాలి అని చెప్పాము. తర్వాత మన తెలంగాణ ఉద్యమం వస్తే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని అన్నాము, ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అని అన్నాము. దీంట్లో ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్, వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది న్యాయబద్ధంగా చేస్తున్నారా అనే అంశాలు మళ్ళీ టెక్నికల్ ఇన్డెప్త్ అంశాలు. ఒకవేళ మనం అనుకున్నట్టు ఒకవేళ వాళ్ళ వ్యాపారంలో ఏమైనా నకిలీ వస్తువులు ఉన్నా, ఒకవేళ వాళ్ళు చేసే వ్యాపారానికి ఏమైనా ఐటీ రిటర్న్స్ కట్టకున్నా, ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు కోర్టులు, దానికి సంబంధించిన వ్యవస్థలు అవి డిసిషన్ తీసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వచ్చేసరికి వీళ్ళు వాస్తవంగా ఒక 150 ఇండ్లు ఉన్నటువంటి ఊర్లలో కూడా వాకిపోయారు. వీళ్ళ బేకరీల పేరు మీద, ఇంకో దాని పేరు మీద, ఇంకో దాని పేరు మీద. ఇక్కడ సమస్య, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తూ ఉన్నది అని అంటే, నేను నా చిన్నతనంలో చూసినప్పుడు మనకు వ్యాపారం చేసేటోళ్ళు ఇక్కడ వైశ్యులు, కోమట్లు అని అంటారు. వాళ్ళు మనతో కలిసి జీవనం కొనసాగించారు. ఎట్లా అని అంటే, నాకు బాగా గుర్తున్నది, మేము బాబాయి, తాత, నాయనమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ అని పిలుచుకుంటూ పెరిగిన వాళ్ళమే. వాళ్ళు మనని వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు. మన పండుగ, మనం దసరా వస్తే వాళ్ళు చేసుకునేది, మనం చేసుకునేది. కాకపోతే తిండిలో, వేషంలో, భాషలో తేడా ఉంటుండొచ్చు కాక మనని ఒక పరాయి వాళ్ళుగా చూడలే, నా ఊరు వ్యక్తి అని మాత్రమే చూసేవాళ్ళు. ఇంకొకటి, ఏదైనా సందర్భం ఆర్థిక సమస్య వచ్చింది అనుకోండి, పోతే నాకు ఇన్ని కావాలి అని అంటే, ఎక్కడ పోతావురా మనూరు ఎవరైనా అని అప్పులు కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఈ మార్వాడి వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంది అని అంటే, వీళ్ళు మన ప్రజల్లో మమేకం కాలేకపోతూ ఉన్నారు. వీళ్ళకు మన భాష రాదు, మన యాస రాదు. దానికి తోడు ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, కొంచెం
నేను నిన్న మొన్న రీసెంట్గా ఈ ఉద్యమం మొదలైన తర్వాత చూసుకుంటా వస్తుంటే నిన్న కూడా అనుకుంటా ఒక టీవీ ఛానల్లో మరి ఎవరో ఆ పెద్ద మనిషి మీరు 2000 వస్తే 1000 వస్తే తాగి పంతారు రాబోయే అని చెప్పి. అంటే ఈ సాంస్కృతిక దాడి ఈ మనని తక్కువ చేసి చూడడం ఇలాంటి అంశాలు అనేవి నచ్చట్లేవు పబ్లిక్. ఇది చిలికి గాలివానగా మారి మరో తెలంగాణ ఉద్యమం కూడా కావచ్చు. దీనికి అనవసరంగా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే తెలంగాణ బీజేపీలో గెలిచినటువంటి 8 ఎంపీలు అనుకుందాం, 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. వాళ్ళకు ఓట్లు వేసింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి ఈ బీజేపీ పార్టీ మార్వాడీల తరపున మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలకు నచ్చట్లేదు. ఇది పొలిటికల్ ఆస్పెక్ట్. ఇంకా దీని విస్ఫోటనం కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చి బహిరంగంగా ఏం మాట్లాడతాడా అని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. బహుశా ఆ పార్టీ నుంచి ఎవరు ఇంకా స్పందించలేదు. అప్పుడు ఒకవేళ తను గనక యాంటీ మూమెంట్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఉద్యమం మనం ఊహించలేము. ఎందుకు అంటే తను మంచి గొప్ప ఆరేటర్, అందుకే దాన్ని పూర్వోత్తరాలు ఏం జరుగుతుంది ఏం కథ అని తెలంగాణ ప్రజలకు మొబిలైజ్ చేయడంలో మంచి వక్త. ఆ లక్షణాలు బహుశా వాళ్ళ కొడుకు అల్లునికి బిడ్డకి ఎవరికి రాలేదు. అదొక అంటే ప్రజల్లో ఉద్యమం ఉంది, దాన్ని ఏం చేయాలి, ఎట్లా నడిపించాలి ఈ ఉద్యమాన్ని అనేది ఒక స్తబ్దత ఉన్నది. బట్ ఈ మీరు ఇంతకుముందు అన్నారు ఏదో మండీలన ఇక్కడ కొట్టి కొట్టడం అనేది తప్పు. మనం ఇంతకుముందు ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్ అని అనుకుంటాం, ఏ మనిషిని తిట్టే హక్కు కూడా లేదు, ఒక మాట అనే హక్కు కూడా లేదు. అంటే వాళ్ళ దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ దళితుడిని కొట్టడం అనేది, వాళ్ళు దళితుడని చూసిర్రా ఏ విధంగా కొట్టిర్రు అనేది ఆ ఒక్క సమస్య. ఆ ఒక్క సమస్య ఏమైంది అని అంటే దాన్ని అక్కడికి క్షమాపణలు చెప్పో ఇంకోటి చెప్పో దాన్ని సర్దు మనిగితే అయిపోయేది. అది కాస్త ఉద్యమం లాగా మారింది. ఉద్యమం కాస్త పాటలు అయినాయి, పాటలు కాస్త ప్రెస్ మీట్లు అయినాయి, ప్రెస్ మీట్లు కాస్త రౌండ్ టేబుల్ అయినాయి. రేపు పెద్ద పెద్ద బహిరంగ సమావేశాలు నిజాం కాలేజ్ లాంటి, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లాంటి వేదికల మీద పెట్టినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. రేపు కూడా నాకు కూడా ఒక తెలిసింది ఈరోజే, రేపు కూడా బహుశా ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం ఉందట. దీనికి మరి పలు విధాలుగా మాట్లాడినటువంటి జాతీయ పార్టీలు, అయితే ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వానికి వచ్చేసరికి మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి అంశం చరిత్రలో చూస్తే కూడా ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు మాత్రమే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ఈ జాతీయ పార్టీలు వచ్చేసరికి వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారో ఎందుకు తీసుకుంటారో తెలియదు. సేమ్ నాకు తెలంగాణ ఉద్యమం లాగానే కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా అటా ఇటా అన్నట్టే మాట్లాడారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ గుర్తుకొచ్చింది సార్. ఇప్పుడు ఈ గోరెడ్డి రమేష్ ఎవరైతే ఉన్నారో, సో మార్వాడికి సంబంధించిన ఉద్యమం నడుస్తున్న టైంలో ఆయన ఒకడైతే పాట పాడారు, ఆయన ఒక పాట పాడిన చెప్పదా అది వైరల్గా మారింది. సో దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తిని మీరే తీసుకొచ్చారని కూడా మేము విన్నాము, సోషల్ మీడియాలో చూసాము. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే పాట పాడారో మరి ఆ ఉద్యమానికి మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థించడం కాదు, ఒక్కొక్క అడ్వకేట్గా ఆయనకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏమున్నాయి, లీగల్ రెమెడీస్ ఏమున్నాయి, దాని ప్రకారం నేను నా వృత్తిలో భాగంగా నేను చేసింది. ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఆయన పాట రాయొచ్చు, మనం ఎట్లా మాట్లాడుతున్నామో మన అభిప్రాయాలు చెప్పేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఆయనకు. అందులో భాగంగా తను పాట పాడిండు. పాట పాడితే అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా లేదు. ఒక్కొక్క రౌడీ మూకలు వచ్చినట్టు తన ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు ఉండి మఫ్టీలో ఉండి వీళ్ళెవరో చెప్పకుండా అతను షార్ట్ ట్రాక్ మీద ఉన్నాడు, ఆ షార్ట్ మీద ఉంటే అట్లే ఎత్తుకొని పోయినారు. మీరెవరు ఎందుకు తీసుకుపోతున్నారు అని అంటే కూడా చెప్పలేదట. దీని తర్వాత వాళ్ళ ఇంట్లో వైఫ్తోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని మాట్లాడిన తర్వాత చెప్తే ఇది పరిస్థితి అని తెలిసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టు ట్రేస్ అవుట్. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేడు, ఫోన్ వాళ్ళు గుంజేసుకున్నారు. లక్కీలీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ అయింది ఫోన్. అది కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఎవరు అని చెప్పి మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా ఎట్లనో తెలియదు. బట్ అప్పటికి ఐఎమ్ సేఫ్ అని అన్నాడు. 1 గంట 2 గంటల దాకా వెతుకుతూనే ఉన్నాం ఎక్కడున్నాడు ఏంది అని. దాని తర్వాత నేను వస్తాడేమో 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత నేను నా పనిలో నేనున్నా. తర్వాత దెన్ మళ్ళీ స్విచ్ ఆఫ్. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ దేర్ అని.
అప్పటికి నాకు ఆయన ఫోన్లో చెప్పింది ఏంటంటే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ వాళ్ళ పరిధిలో ఉన్నాను నేను అంటే, ఒక్కసారి నీ ముందర ఎవరున్నారు ఆ సార్కు ఫోన్ ఇవ్వవా నేను మాట్లాడతానన్న. అంటే వాళ్ళు మాట్లాడినట్టున్నది ఆడికి కట్ అయింది ఫోన్. చెప్పి నేను వస్తున్నా అని చెప్పి కట్ చేసింది. తర్వాత మళ్ళీ తిరుగుతున్నటువంటి క్రమంలో ఈ నాంపల్లి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఉండని తెలిసింది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను రిస్టైన్ చేసి రానియలేదు లోపలికి. పోయి అడిగినాం, ఆయనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది, ఆర్టికల్ 19 ఉంది, స్వేచ్ఛ ఉంది, ఆయనకు రాయొచ్చు, రాస్తే నీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, కంప్లైంట్ ఇస్తే నీ ఎఫ్ఐఆర్ ఏది, ఎఫ్ఐఆర్ ఇస్తే రిమాండ్ చేయాలి అని అంటే నువ్వు చెప్పి రావాలి కదా ఎవరికోలకు. నిన్ను పట్టుకొని పోతున్నావు అని చెప్పి ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇంకొకటి, నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి ఆయనకు అడ్వకేట్ పెట్టుకునే హక్కు ఉంటుంది కాబట్టి నాకైనా చెప్పండి మరి ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ, పోదాం రిమాండ్ చేస్తా అని అంటే, వాళ్ళు అప్పటికి వాళ్ళకు ప్రెషర్స్ ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా కంప్లైంట్ చూపించనగానే ఎవరు కంప్లైంట్ చేయలేదని చెప్పారు. తర్వాత నేను ఒక అండర్టేకింగ్ ఇచ్చి తీసుకొని వచ్చినాను. ఖచ్చితంగా నేను ఇంతకుముందు మాట్లాడినట్టు మార్వాడీలకు ఎట్లయితే వ్యాపారం చేసేటటువంటి హక్కు ఉందో వీళ్ళకు ఉద్యమం చేసే హక్కు కూడా ఉంది. కొన్ని సందర్భాలలో ఉద్యమం ఏంది అని అంటే ఇంకా మాస్ పబ్లిక్ చేతులకు వెళ్ళిపోలేదు. అది అప్పుడు ఏంది అని అంటే ఈ యాంటీ బీజేపీ ఉద్యమంగా మారుతుందేమో మార్వాడి ఉద్యమం అని అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళ ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఈ మార్వాడి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ప్రతి వ్యాపారంలో వీళ్ళే ఉన్నారు. చెప్పుల షాప్ కావచ్చు, స్వీట్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు. సో ఇట్లా మొత్తం షాప్స్ వాళ్ళే పెట్టుకొని సో దానికి సంబంధించిన ఎవరైతే లోపల పని చేయడానికి ఉంటారో వాళ్ళకు కూడా మనకు స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే తీసుకొస్తున్నారు తప్ప మరి మన తెలంగాణ వ్యక్తులకు కావచ్చు, ఇక్కడ ఉండే స్థానికులకు కావచ్చు ఉద్యోగాలు కూడా కల్పించరు. సో వాళ్ళు మొత్తం ఇక్కడ వ్యాపారం అయితే ఇక్కడ చేసుకుంటారు, మరి ఉద్యోగాలు కల్పించకుండా అని చెప్పేసి కూడా మనకు ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్. దాని గురించి ఏం చెప్తారు? దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఊర్లో ఒక సావుకారు ఉంటే ఆ సావుకారు దగ్గర గుమస్తాలు కూడా మన ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండేది. ఆయనకు ఒక ధాన్యం తేవాలంటే బండ్లు కొట్టేది కూడా మనకు సంబంధించిన వాళ్ళే ఉంటుండేది. వాళ్ళకి నమ్మి పలానా దగ్గర ఉన్నాయి తీసుకొని రారి అని అంటే బండ్లు కట్టి వడ్లే కావచ్చు, ఆంజాలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, పత్తే కావచ్చు తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. అప్పుడు ఏదైనా సామూహిక జీవన సౌందర్యం ఉంటుండే. ఇక్కడ ఏంది అంటే నువ్వు ఆ షాప్లోకి పోయినావు అనుకో, ఆ షాప్లోకి పోతే వాళ్ళకి సంబంధించి భాష రానోడే వాళ్ళ దగ్గర గుమస్తాగా ఉంటాడు. వాళ్ళు వాస్తవంగా ఎవరిని నమ్మరు. ఇక్కడ వచ్చినాయి బాగా భేదాభిప్రాయాలు. ఇది కొంచెం సామాజికమైనటువంటి అంశంగా చూడాలి కాబట్టి ఉద్యమం ఉధృతం అవుతుంది కూడా. దాన్ని దయచేసి ఏంది అని అంటే ఈ బీజేపీ పార్టీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఇంకెక్కువ అవుతా ఉన్నది ఉద్యమం. ఈ ఎవరో మాధవిలత, రాజా సింగ్, దానికి తోడు ఈ బండి సంజయ్ ఓట్లు వేసింది ఎవరో కరీంనగర్లో మార్వాడి వాళ్ళు వేస్తే గెలిచిండు, ఆయన తెలంగాణ వాళ్ళు కదా వేస్తే గెలిచింది. ఈ వీళ్ళ తరఫున మాట్లాడేది పోయి వాళ్ళు ఎట్లా అంటారు. దానికి మళ్ళీ ఇంకోటి రోహింగ్యాలు జత. ఒకవేళ రోహింగ్యాలు చేసిర్రు అనుకుందాం, రోహింగ్యాలు ఎవరండి? రోహింగ్యాలు ఎవరు చేయాలి? మీరు ఎవరు తీసేయాలి? ఆ పని ఎవరిది? ప్రభుత్వం. 10 ఏళ్ళు మరి ఏం పని చేసారు మీరు? నువ్వు ఒక హోమ్ మినిస్టర్వి. రోహింగ్యాలు గో బ్యాక్ రా, రోహింగ్యాలు పోవాల్సిందే కదా. అంటే నీకు వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఇక్కడ లేరు అన్నప్పుడు వాళ్ళని ఎలగొట్టేసేయండి. మన ట్రంప్ పంపిండు కదా, 2-3 ఫ్లైట్లు కట్టి ఎలగొట్టిండు మనోళ్ళని ఇక్కడ. మీరు అదే పని చేయరు. మీకు వెతక చేత కాదు, మీ వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, మీరు గుర్తించండి, పంపించండి. ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఈ సమస్యని మీరు అది సర్దుమనిలా ఏ విధంగా ప్రజలకు చెప్పగలుగుతారు అనేది వదిలిపెట్టి వీళ్ళను కమ్యూనిస్టులుగానో, వీళ్ళను మావోయిస్టులుగానో, లేకపోతే వీళ్ళు తీవ్రవాదులుగానో చూస్తున్నారు. బహుశా నేను అనుకుంటాను భవిష్యత్తులో మీకు యాంటీ మార్వాడి మూవ్మెంట్ తీసుకున్న వాళ్ళు మొత్తం దేశద్రోహులుగా చిత్రీకరించే దానికి కూడా వెనకాడదు ఈ బీజేపీ పార్టీ. సో ఈ అంశం మొత్తము ప్రధాన పార్టీల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక వాటి అక్కడి నుంచి కావచ్చు, ఇక్కడి నుంచి కావచ్చు, ఇక పార్టీలే నడిపిస్తున్నాయి అనుకోవచ్చా సార్? వాళ్ళ దానికి ఏం పోలేదు. ఇంకా తెలంగాణ రచయితలు, మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిన్న కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము ఈ ఉద్యమానికి సంబంధించి అని. ఉద్యమకారుల చేతుల్లోనే ఉంది, పార్టీలలో పోలేదు. కానీ కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నది బీజేపీ పార్టీ. అదే అతిపెద్ద సమస్య. ఎందుకు అని అంటే వాళ్ళు బతికొచ్చినోడు ఇప్పుడు నీకు తెలుగు తెలిసినటువంటి పక్కన ఉన్న ఆంధ్రోడు వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటే నువ్వు ఎట్లుంటావు రా భయ్ వెళ్ళిపోరి అని చెప్పినటువంటి గడ్డ ఇది. మా రాష్ట్రం మాకు కావాలి అని అన్నారు. అలాంటి ఆత్మగౌరవ పోరాటంగా మారుతున్నప్పుడు దీన్ని కొంచెం సానుకూలంగా వ్యవహరించి దాన్ని సర్దుమనగాల్సింది పోయి
వీళ్ళే వాళ్ళ తరపున ఒకళ్ళు తాపుచ్చుకొని మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి నచ్చట్లేదు. వీళ్ళకి ఇంకొక భయం ఏం పట్టుకుందంటే మళ్ళీ ఒక ప్రాంతీయ నినాదం కావచ్చు, ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది రెచ్చిపోతే ఇది ఎవరి చేతుల్లోకి పోతుందో ఉద్యమం, లేకపోతే ఇది ఎవరికి లాభం జరుగుతుందో అనే భయంతోని ఇది చేస్తూ ఉన్నారా? నేను మొన్న ఒక డిబేట్లో చూసిన ఎవరో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుంటా, అప్పుడే ఉద్యమాన్ని తొక్కిపట్టి తెలంగాణ ఇవ్వకపోతే అయిపోవు అని అన్నాడు ఆయన ఒక ఫ్లోలా. ఓకే. అంటే ఆయనది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమా, అదే బీజేపీ పార్టీ అభిప్రాయమా కూడా తెలుసుకోవాలి. మీ కార్యకర్తలకు కూడా మీరు ఏం మాట్లాడాలి ఒక సమస్య వచ్చినప్పుడు అనేది వీళ్ళు గైడ్ చేయాలి. ఎవరైతే చర్చలకు పోతారో, ఎవరైతే బయట రాస్తారో, అంటే అనవసరంగా మనం మోటుగా మాట్లాడుకుంటే ముందు నాగలు ఎక్కడ పోతే అక్కడ పోతే బండి సంజయ్ చేయి అంటే వీళ్ళు చేయని అంటున్నారు. కానీ దానికి ఒక మీరు ఇంకా గమనించాల్సిన కరీంనగర్లో కూడా అత్యంత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్ పోరాటం ఆ మూమెంట్ ఉన్నటువంటి గడ్డ అది. మీరు అక్కడ ఉండి మీరు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు అనవసరంగా వేరేళ్లకు మీరు సపోర్ట్ చేయడం అనేది జనాలకు నచ్చట్లేదు. కాబట్టి దాన్ని కొంచెం సరి చేసుకోండి. అనవసరంగా దాన్ని ఇంకా పెంచి పెద్దగా చేస్తే ఒక అస్థిరత ఏర్పడేటటువంటి అక్కర్లేదు. మీరు మార్వాడీలకు భరోసా కల్పించండి, నష్టం ఏం లేదు. కానీ వీళ్ళు కూడా ఏంది అని అంటే మీకేం మాట్లాడరాదు, మీరు ఖచ్చితంగా హిందీనే మీరు ఇంకొకటి అంశము, వాళ్ళ గుడులు సపరేట్ ఉంటాయండి, మన గుళ్ళలకు వారు రారు. అంతేందుకు వీళ్ళ వల్ల వైశ్యులు నష్టపోతున్నారు, మన దగ్గర బ్రాహ్మణులు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా సావు వచ్చినా పెళ్ళి వచ్చినా మన బాపనోళ్ళతో వాళ్ళు చేపియరు. లగ్గాలు కానీ కర్మకాండలు కానీ వాళ్ళకి సపరేట్ బాపనోళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ వ్యవస్థ అంతా సపరేట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు అన్నారు కదా గుమస్తాలను పెట్టుకోరు, గుమస్తాలు కాదు, మనకు వాళ్ళకు పొత్తెక్కడ లేదు ఇక్కడ. సరే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ బీసీల కంటే మన దగ్గర వైశ్యులు బ్రాహ్మణులు చాతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు మనం గౌరవిస్తాం, పెద్దవాళ్ళుగానే చూస్తాం. మరి వీళ్ళు కూడా అప్రెస్ అయిపోతున్నారు వీళ్ళు చేసేటటువంటి. మీరు ఏదన్నా ఇప్పుడు మనం శైవ భక్తులం, జనరల్గా దక్కన్ పీఠభూమి తెలంగాణ ఈ ప్రాంతం అంతా శైవ భక్తులం. మన శివుని గుళ్ళలకు వీళ్ళు రారు, మనకు మొక్కే ఏ గుళ్ళకున్నా మన బాబనాయన ఉన్నాడు అని అంటే వీళ్ళు రారు. వీళ్ళు ఇటు ఆర్థికంగా వీళ్ళని తొక్కిపట్టారు వైశ్యులని. వీళ్ళు దుకాణాలన్నీ బంద్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదేదో పనులు చేసుకుంటున్నారు. ఊర్లల్లో సెమీ అర్బన్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వీళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇక ఇటు వచ్చేస్తే సరే వాళ్ళు హిందూ మతమే అని అనుకుందాం. హిందూ మతం అయితే మరి మన బ్రాహ్మణాయనతోనే ఆయన పుట్టినరోజు చేసుకోడు, పూజ చేసుకోడు, సాగు చేసుకోడు, కర్మ చేసుకోడు. మరి ఇదెక్కడి హిందుత్వం? ఈ రెండు రకాల హిందుత్వం ఉంటుందా? మరి లేనప్పుడు నీకు నాకు తేడా ఉన్నట్టే కదా. నువ్వు పాయింట్ వేసుకున్నావు, అంగి వేసుకున్నావు, నేను ధోతి కట్టుకున్నాను అనుకో, నేను ఇంకోటో అని అనుకుంటారు కదా. నీకు వేష భాష కూడా వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంకా బలవంతంగా హిందీ మాట్లాడాలి, మీకు హిందీ రాదు అని చెప్పి రుద్దుతా ఉన్నారు. ఇవన్నీ కొన్ని చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, మన ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడాల్సిందే, మన ప్రజల ఆకాంక్షల గురించి మాట్లాడాల్సిందే. ఎవడో బతకనీకి వచ్చినోనికి వీళ్ళు భరోసా ఇచ్చుడో లేకపోతే వీళ్ళు వాళ్ళకు ఒత్తాస పలికి మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి నచ్చట్లేదు, మంచిది కూడా కాదు. ఒకవేళ ఇదే మద్దతు కనుక రేపు బీఆర్ఎస్ పార్టీ ఇస్తే కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు ఏం క్షమించారు. చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా, ఎవరెవరు ఏ స్టాండ్ తీసుకుంటారనే. సో ఇప్పుడు మనకు కల్చర్ చూసుకుంటే మీరు ఒక సగం ఆన్సర్ చెప్పారు ఆల్రెడీ. సో మన తెలంగాణ కల్చర్ ఏదైతే ఉంటుందో, మనకి బోనాలు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఎగ్జాక్ట్లీ ఇతర పండుగలు కావచ్చు, సో ఇవన్నీ మార్వాడీస్ ఎవరైతే ఉంటారో వాటిని ఇవన్నీ మర్చిపోయేలా చేసి వాళ్ళ సంస్కృతి ఏదైతే ఉంటుందో, మరి దేవి నవరాత్సవాలు వచ్చినప్పుడు మనకు గర్భా ఆడుతూ ఉంటారు అక్కడక్కడ. సో సాంస్కృతిక ఆధిపత్యం ఆల్రెడీ వచ్చేసిందని కూడా ఇది ఒక ప్రధాన ఆరోపణ. సో దాని వచ్చి మీకు దానితో పాటు పెళ్ళిళ్ళలో మీకు ఏదో మొత్తం నీళ్లు పోసి అది చేస్తా ఉన్నారు, దాన్ని ఏమంటారు, మన హల్దీ ఫంక్షన్, మనది మంగళస్థానం. అది చేయించే విధానం వేరే ఉంటుంది. ఈ హల్దీ, ఈ దాండియా, ఈ డీజేలు పెట్టేవారు అంతా వాళ్ళ కల్చరే ఇదంతా. అసలు మన ఒరిజినల్ పెళ్ళి ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది అని చూస్తే ఇప్పుడు పెళ్ళిళ్ళు చూస్తే విరక్తి లేస్తుంది ఆ పెళ్లి మీద. అంటే ఎప్పుడైనా నిన్ను విధ్వంసం, నీ ప్రాంతాన్ని విధ్వంసం చేయాలని వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ నీ సంస్కృతిని విధ్వంసం చేస్తాడు. సంస్కృతిని విధ్వంసం చేసిన తర్వాత నువ్వు చిన్న చిన్న వాళ్ళలోకి అలవాటు పడిపోతావు. నువ్వు అప్పుడు ఏమవుతావు, అటు నీకు హిందీ రాదు,
ఇటు నీ సంస్కృతి విడిపోతుంది, నీ కట్టు బట్టలు వేషం భాష అన్ని పోతాయి. అన్ని దూరం అయితే ఇప్పుడు ఉంటాయి. మీరు అన్నట్టు మొన్న బోనాలు జరిగినాయి, ఏ మార్వాడి ఆయన బోనాలు ఎత్తిండండి? అసలు అటుపక్క ఇట్లా మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మాకున్నటువంటి పోచమ్మ ఎల్లమ్మ వీళ్ళంతా మా దేవతలు, మరి మేము వాళ్ళకు బోనాలు పెట్టుకుంటాం, మా జనాలకు సిగాలు వస్తాయి, ఊగుతారు, మంచి చెడ్డ పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. మరి మీరు అసలు అటుపక్క వచ్చి బోనం ఎత్తుడు పక్కకు పెడితే అటుపక్క వచ్చి చూడలేదు. కానీ మీరు మీ ఆధిపత్యంతో మీ సంస్కృతిని బలవంతంగా ఇక్కడ రుద్దాలని చాప కింద నీరులాగా చొప్పిస్తూ ఉన్నారు. ఇది అనేది ఎప్పటికైనా ప్రమాదం. ఒరిజినల్ బతుకమ్మ అనేది పోయింది. ఒరిజినల్ బతుకమ్మ పోయి ప్లాస్టిక్ బతుకమ్మ వచ్చిందంటే వాళ్ళ పుణ్యమే. అదే బతుకమ్మ ప్లేస్లో దాండియా ఆడుతారు. దాండియా ఎక్కడదండి? మనం బతుకమ్మ ఆడితే మన కష్టాలు మాట్లాడుకునేది ఆ పాటలో, మన సుఖాలు మాట్లాడుకునేది, వస్తూ వస్తూ ధైర్యం కూడా చెప్పుకునేది అదే పాటలో. మీరు ఎండింగ్ చూసుకుంటే అంత గొప్ప దాని నుంచి ఇది ఏందో కట్టెలు పట్టుకొని ఎగురుడు అది ఇది చేసి కోలాటం ఆడేది మనోళ్ళు. అటు కోలాటం విచ్ఛిన్నం అయిపోయింది. కోలాట పాటలు ఉన్నాయా? బతుకమ్మ ముందు అది లేదు. ఇదేందో డీజే పాటలు పెట్టుకొని దాండియా ఇంకోటి అని ఆడుకుంటా. అంటే వీళ్ళు సంస్కృతిని మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యాపారం చేసుకోండి, కానీ మీరు వ్యాపారం మాటన, మీకున్నటువంటి హక్కుల మాటన మా సంస్కృతిని విధ్వంసం చేస్తాం, మమ్మల్నే నాశనం చేస్తాం, మా అస్తిత్వమే లేకుండా చేస్తాం అని అంటే కాని పని. వీళ్ళు చిన్నగా చొచ్చుకుంటూ వచ్చి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇచ్చేసి పొలిటికల్గా కూడా నెక్స్ట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుదామనే ఒక ఆలోచన ఉన్నది వాళ్ళకు. వాళ్ళు డైరెక్ట్ రారు, ఎప్పుడు ఇండైరెక్ట్గా వస్తూ ఇవన్నీ వేషాలు వేస్తూ ఉంటారు. ముందుగా పసిగట్టినటువంటి వర్గాలు, మేధావి వర్గాలు ఏవైతే ఉంటాయో ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ అని చెప్పి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. వాళ్ళు వెళ్ళిపోవాలంటే నువ్వు వెళ్ళిపోవనుడు కాదు, నువ్వు ఉండి మాలో కలిసిపోయినప్పుడు మిమ్మల్ని కలుపుకుంటాం కదా. ఇంకొకటి మార్వాడి వాళ్ళు వచ్చి ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు కదా, నీ పిల్లలకు కూడా తెలుగు రాదా స్వామి? లేదు, వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యారు అనుకో, మా తెలంగాణలో పిల్లలను చేసుకుంటావాను, మాదిగ బిడ్డలని చేసుకో, మా మాల బిడ్డలని చేసుకో, మా యాదవుల బిడ్డలని చేసుకో అంటే నీ కాడ పైసలు ఉన్నాయని బల్పు. నీ సంస్కృతి వేరు, మాది వేరు. నువ్వు మాలో కలిసిపోయినప్పుడు ఇవన్నీ ఉంటాయి లెక్క. లేకపోతే మా గుళ్ళల్లో కన్నా రా, కనీసం నువ్వు హిందువే అంటున్నావు కదా, నువ్వు మా బోనాలు చేయి, మా బతుకమ్మ ఆడవాను, ఆడొస్తుందా మీకు? ఆడరాదు. అప్పుడు కలిసినప్పుడు ఏమైందంటే ఈ కల్చరల్ కాంప్లెక్స్ అనేది కాదు, దీన్ని మన సంస్కృతిని హెచ్చడి పెట్టినట్టు మాట్లాడి వీళ్ళదేదో పెద్ద సంస్కృతి, వీళ్ళు చేసే కృతువులు మాత్రమే దైవిక కృతువులు అని చెప్పి వాళ్ళు రథం చేస్తారా? మీకు తెలుసా? మనం సత్యనారాయణ స్వామి రథం చేస్తారా? ఇట్లా ఇవన్నీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ వ్యాపారాలలో కూడా మరి ఏదైతే వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటారో అందులో మరి వస్తువులు ఏదైతే ఉంటాయో వాటి నాణ్యత అనేది తక్కువగా ఉంటుంది. ఏ వ్యాపారమైనా కావచ్చు, మరి 2nd క్లాస్ 3rd క్లాస్ వస్తువులు తెచ్చి అమ్ముతూ ఉంటారు అని చెప్పేసి మనకైతే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తారు ఎవరైతే ఉద్యమాలు చేస్తారో. సో వాళ్ళ నుంచి కూడా వస్తున్న ఆరోపణలు, సో దాని గురించి వాళ్ళనడం కాదు బ్రదర్. ఒక్కసారి మీరు బయటకు వెళ్ళి చూడండి, ఏదైనా వస్తువు కొనుక్కోండి, నీకు బ్రాండెడ్ వస్తువులలో వాళ్ళు ఉండరు. ఓకే, మీరు ఒకవేళ ఆన్లైన్లో క్రెడిట్ కార్డుతోనో ఆన్లైన్గా యూపీఐ పేమెంట్ చేస్తానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దానికి ఒక రేట్ వేస్తారు, దీనికి ఒక రేట్ వేస్తారు. అత్యంత ద్రోహం చేస్తూ ఉన్నది భారతీయ ఆర్థిక వ్యవస్థకు అని అంటే వీళ్ళే. వీళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం, ఆ పని చేయాల్సింది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళు అన్నెసెసరీగా వీళ్ళకు నాసిరకం వస్తువులు మన మీద రుద్ది నాణ్యత లేకుండా, ఓ లైట్ ఇస్తాడు వాడు, ఈడ వెలుగుతుంది, అసలు పోతే వెలుగదు, ఇంట్లో పోయి పెట్టుకున్నాక ఇంకా సింహ చీకటే ఇంట్లో. ఇంత అంటే విలువలు కోల్పోయి వ్యాపారం అయితే నేను అనుకుంటా మా కోమట్లు అయితే చేయలేదు. సో మరోవైపు నుంచి వస్తున్న అదేంటంటే మరి వీళ్ళు వ్యాపారాలు చేయడం వల్ల దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు చాలా ఇన్కమ్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ దేశానికి, రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం అయితే చేకూరుస్తారు. దాని మాటలో పన్నులు ఎగగొడుతున్నారు అనే మనకు ఆ పన్నులు ఎగగొడుతున్నది ఎవరు? దానివల్ల నష్టపోతున్నది ఎవరు? మీరు అది కదా గమనించాల్సింది. మీరు వాళ్ళ మీద జిఎస్టీ దాడులు ఇవాళ చేపియండి, హైదరాబాద్లో ఐటీ దాడులు చేపియండి, ఎన్ని షాపులు మొత్తం లాక్డౌన్ అనే. ఇంకొకటి, మీరు హిందుత్వం అది అని పూస్తున్నారు కదా, దానికి ఇప్పుడు మా కోమట్లకు, మా బాపన్లకే మీరు అది చేస్తలేరు. గుట్కా దందా ఎక్కువ ఎవరు చేస్తారో తెలుసా? ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సపరేట్ ఈగల్ అని ఒకటి పెట్టారు ఈ డ్రగ్స్కి సంబంధించి. డ్రగ్స్ వ్యాపారంలో కూడా ఎక్కువ ఉన్నది వాళ్ళే.
మీకు ఇంతకుముందు ఓల్డ్ సిటీ ఇలా మన అది గుడమ్మ దొరికే ప్లేస్ ఉంటుండే. ఓకే. అక్కడనే ఓల్డ్ సిటీ గుడమ్మ అని అంటే అదే పేరు ఉంటుండే. ఇప్పుడు నీకు గాంజాకు డ్రగ్స్కి అడ్డాగా మారింది. అంటే మరి ఈ లంగ దందాలు అంతా చేస్తున్నది ఎవరు? వీటి మీద కదా మీ ప్రభుత్వం. మేము ఒక చట్టబద్ధమైనటువంటి ఒక పోస్ట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి లూప్ హోల్స్ మీద మాట్లాడి ఏమంటే వాళ్ళు ఎక్కడికి వచ్చినా కష్టపడతారు, లేకపోతే తెలంగాణ వాళ్ళంతా సోమరిపోతులు, ఇవన్నీ తప్పు. వీళ్ళ చరిత్ర వీళ్ళు ఫస్ట్ ఇట్లా మాట్లాడేటోళ్ళంతా తెలంగాణ ప్రజల చైతన్యం, తెలంగాణ ప్రజల చరిత్రను ఇవన్నీ తెలుసుకోవాలి. అట్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుర్రా ఈ ప్రజలు? అంత అంటే చక్కగా 10 ఏళ్ళు కాలే మనకు తెలంగాణ వచ్చి. అంటే వీళ్ళ చైతన్యాన్ని, వీళ్ళ చతురతని, వీళ్ళ శక్తి సామర్థ్యాలని అప్పుడే మర్చిపోయారా వీళ్ళు? అట్లా లేదు అంటే ఎంత రాజకీయ చైతన్యం ఉంటుంది మన దగ్గర. ఓకే. సో ఇంకో క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు మార్వాడీలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సో ఇప్పుడు మార్వాడీ లాగా చాలా సంస్థలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనకి నిత్యావసర వస్తువుల కోసం డీమార్ట్కి అయితే వెళ్తాం, రిలయన్స్, సో ఇలాంటి సూపర్ మార్కెట్స్ అయితే ఉంటాయి. సో మరి అవి కూడా మరి ఇక్కడ ఉండే స్థానికులకైతే మరి ఇక్కడ స్థానికుల వ్యాపారాలు ఏదైతే వాటికి కూడా నష్టం చేకూరుస్తున్నాయి కదా. మరి అలాంటి సంస్థల పైన మరి గో డీమార్ట్ అని చెప్పేసి, గో రిలయన్స్ అని చెప్పేసి అక్కడ ఎందుకు ఈ నినాదం వినిపించలేదు? కేవలం మార్వాడీలకే ఎందుకు గో బ్యాక్ అంటున్నారు? అక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పినటువంటి డీమార్టే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒక రాఘవేంద్ర టిఫిన్స్ ఉంది ఎగ్జాంపుల్. వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు, చెన్నై నుంచో వచ్చి పెట్టుకున్నారు అనుకుందాం. వాడు మనతో ఎక్కువ డిఫరెన్షియేట్ కారు. వీళ్ళు బరాబర్ కొట్లాటకు దిగడం వల్ల పంచాయతీ స్టార్ట్ అవుతా ఉన్నది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు గోరేటి రమేష్ అనే వ్యక్తిని పట్టుకొని పోయారు అని అంటే ఖచ్చితంగా ఎవరో ప్రెజర్ చేసి ఉంటారు వ్యాపారులు, లేకపోతే పోలీసు వాళ్ళకి అంత అల్పం ఏముండదు, పట్టుకపోరు కదా. లీగల్ అంటే చాలా ఉంటుంది కదా సార్. నువ్వు వచ్చి అంటే నువ్వు మా ఇంట్లోకి పిలిస్తే వచ్చి మేము ఇచ్చే పైసలతో బతుకుంటా, ఇప్పుడు మేము మీ దగ్గర కొనుడు బంద్ చేసాం అనుకో, పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. రేపు కొనలేదనుకో ఏం చేస్తారు? ఒక్కొక్క కాంప్లెక్స్లు మొత్తం వీళ్ళే ఉన్నాయి. నీకు అదే వ్యాపారం మనోళ్ళ దగ్గర తీసుకుంటారు. నీకు ఇదే స్టార్ట్ అవుతుంది ప్రజా ఉద్యమం అని అంటే చిన్న చిన్న ఏమైందంటే నువ్వు ఎవరి బతుకు తెరువు అయితే కొట్టడానికి, ఎవరి పొట్ట కొట్టడానికి ఈడికి వచ్చినావో నీ పొట్ట మీద ఎట్లా కొట్టాలో కూడా ఈ ప్రజలకు తెలుసు కదా. సో మనం ఇప్పుడు మీరు అడ్వకేట్గా చెప్పండి సార్. అయితే ఇప్పుడు దేశంలో ఎవరైనా చట్టం ప్రకారం ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. సో మన వాళ్ళు కూడా ముంబై, బెంగళూరు, చెన్నై, సో ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నారు. సో మనం ఎట్లాగైతే మరి మార్వాడి గో బ్యాక్ అంటున్నామో అక్కడ కూడా మరి ఎవరైతే తెలుగు వారు ఉంటారో, తెలంగాణ వాళ్ళు ఉంటారో, వారు కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని అంటే పరిస్థితి ఏంటి సార్? మరి అట్లా కాదు కదా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది మరి అది క్యాచీగా ఉంటుందని పెట్టిర్రా. పో అంటే నీకు ఎల్లగొట్టుడు కాదు. మీరు ఆంధ్ర గో బ్యాక్ అనగానే ఆంధ్రలో పోయిరా బ్రదర్, వెళ్ళలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మీ ఆధిపత్యం ఉండొద్దు. ఈ సామాజికమైనటువంటి సమస్య, రాజకీయపరమైనటువంటి సమస్య. మీకు ఇంకొకటి, దీన్ని హైదరాబాద్ని మనం కాస్మోపాలిటన్ సిటీ అని అంటాం. ఇక్కడ మీరు అంటున్నటువంటి మార్వాడీలు, మీరు అంటున్నటువంటి ఆంధ్ర వాళ్ళు కాదు, అన్ని దేశాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. నువ్వు ఇటువంటి దగ్గరికి వచ్చి నీకు బిహైండ్ ఏ పార్టీ ఉందో తెలియదు, వాళ్ళ ద్వారా నువ్వు మా ప్రజల మధ్యన చిచ్చు పెట్టి, రెచ్చగొట్టి, బహిరంగంగా నువ్వు బజార్లో వచ్చి పంచాయతీకి దిగుతున్నావు అని అంటే నువ్వు ఆర్థికంగా గట్టిగా ఉన్నావు కాబట్టి, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంత తెగబడతావా అని చెప్పి. ఇప్పుడు పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే పులి అయ్యలేదు. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళ ఈ లొల్లి పంచాయతీ లేకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే కూడా అడిగేటోళ్ళు లేడు. వీళ్ళు ఎప్పుడైతే నీ కట్టుని, నీ బొట్టుని, నీ ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వస్తుండో చూసి ఓపిక పట్టి స్టార్ట్ చేశారు తప్ప ఇదేదో ఓవర్ నైట్గా మీరన్నట్టు ఆ ఇన్సిడెంట్ కొట్టడం వల్లనో ఇంకొకటి వచ్చింది కాదు. నేను సాంస్కృతిక ఆధిపత్యం అని చెప్పి ఒక పత్రికలో నేను 3 సంవత్సరాల కిందనే రాసినాను. సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ ఇన్ ద తెలంగాణ. మన ఈ భాష అదే అవుతుంది, మన సంస్కృతి అదే అవుతున్నది, పరాయి పీడనలో మళ్ళీ పోతున్నది, ఎందుకు ఇట్లా జరుగుతున్నది అని చెప్పి నేను బాధపడుతూ రాసిన నేను ఒక ఎడిటోరియల్.
అయితే నేను కొన్ని కామెంట్స్ చూశాను సార్. సో మార్వాడికి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు చూసాను. సో మేమైతే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాం, సో మీరు కూడా చేసుకోండి కదా, మమ్మల్ని ఎందుకు చెయ్యొద్దు అని అంటున్నారు, మా మీద ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది, మీరు పెట్టుబడి పెట్టండి, మీరు వ్యాపారం చేయండి, మీరు షాప్స్ పెట్టండి, మీరు అన్ని చేయండి. సో మీకు చేయడం ఇష్టం లేక కావచ్చు, లేదంటే పని చేయడం కష్టం అని చెప్పేసి మీరు చేయకుండా ఉండి మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి కూడా మనకు అక్కడ మీరు ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కానీ మీకు కానీ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు. ఫస్ట్ థింగ్, అంత క్లియర్ కామెంట్స్ పెట్టేటోళ్ళంతా నా దృష్టిలో మీరు ఒకవేళ నేను పొలిటిసైజ్ చేస్తున్న అంశాన్ని అనుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ కింద కామెంట్లు పెట్టేటోళ్ళంతా ఐఎమ్ షూర్ ఎన్డీఏకు సంబంధించినటువంటి మద్దతుదారులు. వీళ్ళ వెనకాల మీ కామెంట్ల దాడులలో ఆంధ్రోళ్ళ దాడులు కూడా స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఎన్డీఏ ఇక్కడ ఎట్లాగైనా ఫామ్ చేయాలని చూస్తూ ఉన్నది. ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ వస్తే వీళ్ళు ఎంత బలవంతులో తెలుసు. మనం ఆత్మగౌరవం అనే అంశానికి వచ్చేస్తే దేనికి వెనకాడనటువంటి నేల ఇది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అటుపక్క ఉన్నటువంటి ఆంధ్రోలతోని టీడీపీ బ్యాచ్ సగం పెడుతున్నది కామెంట్లు, ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన కావచ్చు, ఈ భారతీయ జనతా పార్టీకి తోడైనాయి. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కామెంట్స్ తప్ప మీరు చదివినటువంటి ఏ కామెంటు ఏ మార్వాడోళ్ళు పెట్టరు. ఎందుకు చెప్తా ఉన్నాను నేనంటే, నాకు మార్వాడోళ్ళు చాలామంది మిత్రులు ఉన్నారు. ఒక సంవత్సరానికి 1000 కోట్ల టర్న్ ఓవర్ చేసేటటువంటి పెద్ద పెద్ద వాళ్ళు నాకు చాలా వ్యక్తిగతంగా స్నేహితులు. వాళ్ళు నీకు నిజమైనటువంటి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు సపరేట్ ఉన్నారు బ్రదర్. వాళ్ళ పనాలు వాళ్ళు ఇక్కడ ఇక్కడ తిందాము అని అంటే తింటారు వాళ్ళు. కానీ ఈ దీని వెనక రాజకీయ దురుద్దేశం, ఏదో తెలియనటువంటి అస్థిరత్వం క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్యం చెలాయిద్దాము అని చెప్పి బీజేపీ చూస్తూ ఉన్నది. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ. వాట్సాప్ యూనివర్సిటీలో ఏంది అని అంటే, నేను మొన్న కూడా రీసెంట్ ఒకటి చదివినాను. ఎంత ఘోరంగా అంటే దీన్ని తీసుకుపోయి ఎక్కడనో ఈస్ట్ ఇండియా ఉద్యమానికి లింక్ కడతా ఉన్నాం. ఇవన్నీ కావడానికి మనం ఒకవేళ గట్టిగా మాట్లాడితే మళ్ళీ తీసుకుపోయి ఆ నెహ్రూని తిట్టుడో ఇంకోని తిట్టుడో అని నడుస్తూ ఉన్నది. అంటే మోకాలికి బోడుగిండుకు లింక్ పెడతా ఉన్నారు. నువ్వు అన్నావు తెలంగాణ వచ్చింది, ఆంధ్రలో ఆరాంసే కుమారాంటి లాంటి వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎవరిని ఎగబడి తింటున్నావు మంచిగా ఉంటే. నువ్వు నష్టం చేయనంత వరకు, నా ఆత్మగౌరవం దెబ్బతినంత వరకు నీకు ఎక్కడ ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఈ పనికిమాల అంశాలలో తలదూరినావు అనుకో, మీరు బయటికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు మార్వాడలతో, వాళ్ళు మ్యాక్సిమం మంచిగానే ఉన్నారు బ్రదర్. వాళ్ళని ముందర పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళతోనే పెద్ద సమస్య ఉన్నది. వాళ్ళ వల్ల ఇప్పుడు తెలంగాణ సమాజం వల్ల మార్వాడీలకు ఇబ్బంది లేదు. అఫ్కోర్స్ మార్వాడి వల్ల తెలంగాణకు ఉన్నటువంటి కోమట్లు, బాపనులు, ఇంకోళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాసిరకం వస్తువులు, ఇదొక రకమైనటువంటి సమస్య. అయితే మార్వాడీలకు ప్రమాదం బీజేపీ పార్టీతోనే ఉంది. నేను మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను. వాళ్ళు మిమ్మల్ని రాజకీయంగా పావుగా వాడుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా ఉండండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, వీలైనంత వరకు నాసిరకం లేకుండా ఇవ్వండి, మా ప్రజలలో కలిసిపోండి. అట్లా లేదే హైదరాబాద్ కేంద్రంగా అన్ని దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండగలిగినటువంటి ఏకైక ప్రదేశం హైదరాబాద్ ఇండియాలో. మేము అందరినీ కలగలుపుకుంటాం. కానీ ఎప్పుడైతే మా కడుపు మీద దెబ్బ పడుతుంది, లేకపోతే మీరు ఏదైనా చేయరానటువంటి పనులు చేసినప్పుడు మాత్రమే ఇటువంటి రివోల్ట్ అవుతుంటారు జనాలు. దాని నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ మీరు ఆ పొలిటికల్ ఎజెండా ఏదైతుందో దాన్ని గుర్తెరిగి మీరు ఆ పార్టీలతోని మీరు ఈ స్టేట్మెంట్లు ఇప్పియకుండానో, లేకపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కామెంట్లు పెట్టియకుండానో చేస్తే మీకు మంచిగా ఉంటుంది. ఏం కాదు, మనం కలిసి ఉందాం, ప్రశాంతంగానే ఉందాం. గో బ్యాక్ అంటే మీరు ఇయ్యాలటికి చదువుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. మీ పిల్లలు ఇక్కడ చదువుతుంటే కూడా మీరు మా తెలుగు అయితే చదివియ్యారు కదా, మీరు హిందీనే మీది పాఠ్యాంశంగా పెట్టుకుంటారు, థర్డ్ లాంగ్వేజ్, దాని బలం అక్కడ ఆప్షనే ఉంది. అది మీకు ఎక్కడుంది సమస్య? మీరు కలిసిపోండి, మాతో ప్రశాంతంగా ఉండండి, ఏం కాదు. కానీ మీ భుజాన తుపాకీ పెట్టి తెలంగాణని కాల్చాలని చూస్తున్నది బీజేపీ పార్టీ. మార్వాడీలకు తెలంగాణ ప్రజలతో ఎటువంటి నష్టం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మార్వాడీలకు ఉన్నటువంటి నష్టం వల్ల బీజేపీతోనే అని చెప్తా ఉన్నాను. సో నిన్న రీసెంట్గా ఒక టీవీ చర్చల్లో భాగంగా ఒక టీవీలో డిబేట్లో నడిపితే అందులో మార్వాడి కూడా లైవ్లో వచ్చి మాట్లాడారు. సో తను ఏమన్నాడంటే, మరి మేము పొద్దున 7 గంటలకు షాప్స్ ఓపెన్ చేస్తాము, పూజ చేసుకుంటాము, దేవునికి ప్రార్థించుకుంటాము, సాయంత్రం 9 వరకు ఉంటాము, సో మేము ఆల్కహాల్ తీసుకోము, మాంసం తీసుకోము. సో మీ తెలంగాణ వాళ్ళు అంటే ఇక్కడ స్థానికులను ఉద్దేశించి మాట్లాడు, మీ తెలంగాణ వాళ్ళకు
1000 రూపాయలు వస్తే 2000 వస్తే తాగి తిని తిరుగుతూ ఉంటారు, మీకు వ్యాపారాలు చేయనీకి రాదు, సో మేము చేసుకుంటున్నాం కదా అనే ఒక కామెంట్స్ అయితే చేశారు ఆయన. 100 మందిలో గట్లుంటి కామెంట్ చేసే విధవాళ్ళు గాడొక్కడే ఉంటాడు. ఓకే. అంత బ్రూటల్గా కామెంట్ చేసినప్పుడు దాన్ని ఏంటంటే అగ్గికి ఆజ్యం పోస్తున్నట్టు అవి కామెంట్స్. దానికి తోడు అందులో మాట్లాడినటువంటి యాంకర్ కూడా నువ్వు శాంసనా అని అడిగాడు. అవును. అంటే నువ్వు మత ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతాను పట్టుకొచ్చినావా, లేకపోతే నన్ను ఒక మనిషిగా తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టినావా? ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి బాయ్ సాబ్. నువ్వు నీ పేరేంది, నీ పేరుని బట్టి నీకు ప్రశ్నలు ఉంటాయా? శ్యామ్ అయితే ఒక రకంగా, శాంసన్ అయితే ఒక రకంగా ఉంటుందా? అంటే దీనికి తోడు ఈ టీవీ ఛానళ్ళలో కూడా దానికి ఆజ్యం పోస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రెచ్చగొట్టకుండా ఉండడం బెటర్. వీళ్ళు మార్వాడి సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా లూజ్ టాక్ చేయకండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తెలంగాణలో. తెలంగాణ అనేది పక్కనున్న ఆంధ్ర వాళ్ళతో కొట్లాడి కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి బతుకుతున్నటువంటి వ్యవస్థ. మీరు ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్కి అదవుతారో అప్పుడే మీకు ఇబ్బంది. సో ఇది సీనియర్ అడ్వకేట్ అండ్ రాజకీయ విశ్లేషకులు ముఖేష్ శ్యామల గారు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనేది ఉందో, సో కంప్లీట్గా వాళ్ళను వెళ్ళమని చెప్పడం లేదు, వాళ్ళు ఏదైతే కల్చర్ తీసుకొస్తున్నారో మరి దాని వెనకాల కొన్ని పార్టీలు కావచ్చు, మరి ఎన్డీఏకి సంబంధించిన పార్టీలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని అయితే చెప్తా ఉన్నారు. మరి మార్వాడి గో బ్యాక్ అంటే మరి ఏదైతే లీగల్గా ఉంటాయో మరి దానికి సంబంధించిన నాణ్యత లేకుండా వస్తువులు ఉంటే మరి ప్రభుత్వం చూసుకుంటుంది. సో వాళ్ళు వచ్చి వ్యాపారం కూడా చేయడం కాదు, మరి వాళ్ళ కల్చర్ను తీసుకొచ్చి మన కల్చర్ని అయితే మొత్తం డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మనకైతే అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది ముఖేష్ శ్యామల గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,